భారతదేశంలో నిత్యం లక్షలాది కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ నగదు లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. డిజిటల్ రూపంలోనూ అటు నగదు రూపంలో కూడా జరుగుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో అప్పు పుట్టడం కష్టమైన సందర్భంలో క్రెడిట్ కార్డ్ కొంతమందికి వరంలా మారుతుంది. కానీ ఇదే క్రెడిట్ కార్డు వాడిన తర్వాత సరైన సమయానికి చెల్లించకపోతే ఆ క్రెడిట్ కార్డు బిల్లు అమాంతం పెరిగిపోతుంది. దీంతో ఒక్కసారిగా వడ్డీ రేట్లు, ఇతర రేట్లు పెరిగిపోవడం వినియోగదారుడు కట్టలేనంతగా తడిసి మోపెడవుతోంది. సిబిల్ స్కోర్ పడిపోవడం తదితర ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఇవి కాకుండా క్రెడిట్ కార్డుకు సంబంధించిన బ్యాంకులు పేమెంట్ కట్టకపోతే వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు రికవరీ ఏజెంట్లను పంపిస్తూ ఉంటాయి. ఇలా రికవరీ ఏజెంట్లు మొదట మామూలుగా మాట్లాడినా తర్వాత కాస్తంత ఇబ్బందికరమైన మాటలు, వేధింపులకు గురిచేయడం తరచుగా జరుగుతోంది. ఇలా క్రెడిట్ కార్డుకు సంబంధించిన విషయాల్లో ప్రపంచంలో చాలా చోట్ల ఇబ్బందులైతే తలెత్తుతున్నాయి. క్రెడిట్ కార్డు వేధింపుల నుంచి బయటపడడానికి మొదటిగా సీనియర్ సివిల్ లాయర్ను సంప్రదించాలని చెప్పారు. ఒక పిటిషన్ వేసి వారం రోజుల్లోనే ఒక నోటీసు వాళ్ళకి పంపాల్సి ఉంటుందని, తద్వారా వారి వేధింపుల నుంచి బయటపడొచ్చు అని నిపుణులు అంటున్నారు. అలాగే దీనివల్ల ఎలాంటి సిబిల్ స్కోర్ పడిపోదని, అలాగే ఎటువంటి ఇబ్బందులు కలగవని వారు అంటున్నారు. అలాగే పోలీసుల రక్షణ కూడా కోర్టు ద్వారా తీసుకోవచ్చని అడ్వకేట్ రేవతి తెలుపుతున్నారు. ముందుగా వేధింపుల నుంచి బయటపడడానికి ఇలాంటి మార్గాలు వెతుక్కోవాలి అని వారు సూచిస్తున్నారు. మీరు కనుక క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేక ఏజెంట్ల వేధింపులతో బాధపడుతున్నట్లయితే ఈ విధంగా చేసుకోవచ్చు.